Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, బుజ్జి సుజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను అద్భుతమైన సూపర్ సాంబార్ చేస్తున్నానండి. మెడ్రాస్ సాంబార్, ఇది చెన్నై సాంబార్ అంటారు దీన్ని. ఇక్కడ కావాల్సిన పదార్థాలు పెట్టాను చూడండి. ఒక కప్పు కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, నిమ్మకాయ అంత సైజు ఉంటే చాలు చింతపండు అండి, పచ్చిమిరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, కూర గుమ్మడికాయ, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తర్వాత వంకాయ ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు. వంకాయ ముక్కల్ని కోసి ఇలా నీళ్ళలో ఉప్పు వేసి నీళ్ళలో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయండి. చూసారు కదా, ఇలా తెల్లగా ఉంటాయన్నమాట. ఎంతసేపు అయినా అలా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందు ఏం చేద్దామంటే, సాంబార్కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సాంబార్లో వేసే పొడి ఉంటుంది కదా, ఆ పొడి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఓకే, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. తర్వాత పప్పు కడిగేసి నీళ్ళల్లో పోసేసుకుందామండి. కుక్కర్లో పెట్టుకుందాం. అది మెత్తగా ఉడికేలోపు సాంబార్ పౌడర్ చేసుకుందాం. ఓకే అండి, చూడండి. సాంబార్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు పెట్టాను. ధనియాలు, పెసరపప్పు, కందిపప్పు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, పెరుంగాయం, బియ్యం, మిరియాలు, ఎండుమిరకాయలు. ఇవి ద్వారగా మనం వేగించేసి పొడి చేసేసుకుందాం. చూడండి, ధనియాలు వేసేసి లైట్గా అలా వేగాలన్నమాట. కొంచెం దోరగా వేగించేసుకుందాం. ఒక్కొక్కటి ఇలా దోరగా వేగించేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఇలా అన్నీ కలిపేసి వేగించుకుంటే సరిగా ఏగవండి. ఒక్కొక్కటి వేగించుకుంటే బాగుంటుంది అన్నమాట. దోరగా వేగాలి. సాంబార్ పొడి బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు కందిపప్పు వేసానండి. పెసరపప్పు వేగించాను, ధనియాలు వేగించాను. ఇప్పుడు కందిపప్పు, ధనియాలు, కందిపప్పు, పెసరపప్పు వేగించాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ బియ్యం కూడా వేసుకుంటారు. ఎందుకంటే ఈ వేగించి పౌడర్లో వేస్తే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏంటి సాంబార్ పౌడర్. అన్నీ నూనె వేయకూడదు. వేరే కడాయిలో ఊరికే అలాగా వేడెక్కించాలన్నమాట. అంతేగాని ఆయిల్ వేసి వేగించకూడదు. ఇప్పుడు జీలకర్ర కూడా లైట్గా వేడిస్తే సరిపోతుంది. ఇప్పుడు మెంతులతో పాటు మిరియాలు కూడా వేసేద్దామండి. ఈ కరివేపాకు కూడా లైట్గా వేడి చేసేసి ఇప్పుడు అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. కావలసినప్పుడల్లా సాంబార్లోని ఎంత కావాలో అంత 2 గరిటెలో లేకపోతే 1 గరిటె వేసుకోండి. మహా టేస్ట్గా ఉంటుంది సాంబారు. కరివేపాకు అయిపోయింది కదా, లైట్గా ఎండుమిరకాయలు కూడా కొంచెం అటు ఇటుగా కొంచెం వేడెక్కితే సరిపోతాయి. బాగా వేడెక్కితే కలర్ మారిపోతుంది. లైట్గా వేడెక్కితే చాలు. తర్వాత పెరింగాయం అంటే ఇంగువ అండి. ఇంగువ వేసేసుకొని మనం మిక్సీలో వేసి పొడి చేసేసుకుందాం. పొడి మెత్తగా రుబ్బేసుకుంటే వేడిగా ఉంటుంది కదా, అది వేడి చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోండి. అప్పుడు బూజు పట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇగో ఇలా మెత్తగా అయిపోతుంది అన్నమాట పౌడరు. ఈ పౌడర్ కొంచెం చల్లారైన తర్వాత ఒక బాటిల్లో వేసి పెట్టుకోండి. ఎప్పుడు సాంబారు చేసుకుంటే అప్పుడు ఇది ఇలా ఒక గరిటెతో 2 గరిటెలు వేసుకున్నారంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా నీరు తగ్గిన తర్వాత పచ్చిమిరకాయలు వేసాము, ఉల్లిపాయలు వేసాము. టమాటా ముక్కలు నీరు తగ్గిన తర్వాత మిగతా కాయగూరలు వేసుకుందాం. టమాటా ముక్కలు ఉడుకుతున్నాయి కదండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేద్దాం. ఇలా ఉప్పులో వేసిన వంకాయ ముక్కలు ఇవి వేసేస్తే తర్వాత ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేద్దాం. గుమ్మడికాయ ముక్కలు వేసేద్దాం. చూడండి, నేను ఒక కప్పు ఉప్పు వేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోండి. కప్పు అయితే 2 స్పూన్లు మాట అది ఉప్పు వేస్తాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్లు కారం వేస్తున్నానండి.
కాయగూర ముక్కలన్నీ చక్కగా వేగిపోతున్నాయి చూసారు కదా. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి. గ్లాస్ నీళ్ళు పోసేస్తే గ్లాస్ నీళ్ళలో కొంచెం ఉడుకుతాయి. చూద్దామండి ముక్కలు ఉడికినాయి అని. చూసారా గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయినాయి చూసారా. దీంట్లో మనం చింతపండు పులుపు కూడా వేసేద్దాము. చింతపండు పులుపు కూడా వేస్తానండి. చూడండి కందిపప్పు వేసేసుకుందాం. ఇది ఇలా మెత్తగా ఉడికిపోవాలి కందిపప్పు. సాంబార్లో వేసేద్దామండి. సూపర్ తమిళనాడు సాంబార్ రెడీ అయిపోయింది. ఇది బాగా మరిగిన తర్వాత మనం తాలింపు వేసేసుకుందాం. బాగా అన్నీ కలిపి బాగా మరిగిపోవాలి. చింతపండు వాసన అవన్నీ పోవాలండి. ఇలాగ ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేయండి. 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు సాంబార్ పౌడర్ వేద్దాం. చూద్దామండి. ఇదిగో సాంబార్ అలా కొదుగుతుంది కదా. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్గా చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి. చాలా బాగుంటుంది బెల్లం ముక్క వేసుకుంటే. బెల్లం ముక్క వేసాము. తర్వాత సాంబార్ పౌడర్ వేసుకుందాం. మెత్తగా నూరిపెట్టే సాంబార్ పౌడర్ ఉంది కదా, చల్లారిపోయింది. ఇదిగో నేను 2 గరిటెలు వేసుకుంటున్నాను. మీరు కూడా అంతే వేసుకోండి. ఇది ఒక పావుగంట సేపు, పావుగంట కూడా అక్కర్లా, ఒక 10 నిమిషాలు ఒక్క పొంగు వచ్చిందంటే తాలింపు వేసేసుకోవచ్చు. ఉప్పు చూసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని సాంబార్ తిని చూడండి, సూపర్గా ఉంటుంది. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కుతుంది. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్టపెట్టలాడిపోవాలి. తర్వాత జీలకర్ర వేసుకుందాం. తాలింపు గింజలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎనగడగ. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత తాలింపు వేసేసుకోవచ్చు. చూసారు కదా తాలింపులు వేగిపోయినాయి. ఇప్పుడు సాంబార్ వేసేస్తాం. తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఉప్పు చూద్దామండి. సాంబార్లో ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు చూద్దాం. సూపర్గా ఉందండి. నేను ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను పైన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇదే సూపర్ సాంబార్ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలను పంపించండి. బాయ్ బాయ్, టాటా.